మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు, కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇరికిస్తుంది, అది ఇదని వైసీపీలు మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏమండి, తప్పు ఇప్పుడు ఆల్రెడీ మీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 11 సీట్లు? ఎందుకు వచ్చినాయి? ఆల్రెడీ వాళ్ళంతా దోచేసుకున్నారు. ఉన్న రాష్ట్రానికి పక్కన రాష్ట్రాలకి అమ్మేశారు. కొంచెం వీళ్ళు తాకట్టు పెట్టేశారు. కొంతమంది ఏమో క్యాబినెట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఎవరికి ఆ మధ్య ఏంటంటే ఇంకొంతమంది దానికి సీఎం లెవెల్లో మనుషులందరూ దానికి తాకట్టు పెట్టేశారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళు పర్సనల్గా కొంత ఇన్కమ్ ఫ్లో చేసుకున్నారు. ఇంకేం చేస్తారు? రాష్ట్రానికి అప్పులు పాలు చేశారు. అందుకే ఏంటంటే ఎక్కడికి వెళ్ళిందంటారు? మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ వేశారో ఇంటి దగ్గర కాగితాలు కాలిపోతుంటాయి. ఎందుకు కాలిపోతున్నాయి? ఇక్కడ కాలిపోతే, లేదంటే అక్కడ పెద్దరెడ్డి ఇంటి దగ్గర కాలిపోతాయి, విజయవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కాలిపోతాయి. ఏంటి ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మళ్ళీ వీళ్ళకి భయం లేకపోతే ఎందుకు కాలుతాయి? ఎందుకు ఎంక్వైరీ రోజు ఎందుకు కాలుతాయి? ఏంటంటే వీళ్ళు చేశారు, ఈ పెద్ద కుంభకోణం ఉన్నారు వీళ్ళందరూ. రండి మరి ఏం చేయకపోతే మళ్ళీ ఎందుకు మీరు వాయిదాలు కూడా ఎందుకు రాట్లా? ఎందుకు 31 కేసెస్ మీద A1 కేసెస్ మీద మీరు పోస్ట్పోన్ అవుతున్నారు? ఎందుకు? మీరు నేరం చేయలేదు కదా, రండి. ఎందుకు రాట్లా? భయం, ఎక్కడ పట్టుకుంటారని భయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము అసలు ఏం చేయలేదు, కావాలని ఇది ఇరికిస్తున్నారు, కావాలని రోజుకు ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, అది మాట్లాడుతున్నారు. దాని మీద అవునండి, మీరేం చేయలేదు కదా, మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అటు ఇటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, లేదంటే హైదరాబాద్ అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మీరేం చేయలేదు కదా, సపోర్ట్ చేయండి. వాళ్ళు ఈడీ వాళ్ళు లేకపోతే సంథింగ్ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఏం కావాలో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లేదనుకుంటే మీరు డైరెక్ట్లీ టెల్ దెమ్ ఆన్సర్. ఎందుకు భయపడుతున్నారు? అంటే వాళ్ళు నేరం చేశారని ఒప్పుకుంటున్నారుగా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు 3200 కోట్లు మాయం చేశారు. దీనికి పక్కా రిపోర్ట్ ఉంది. పక్కాగా రేపు ఈడీ దీనికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డికి జైల్లో వేస్తారు. కాబట్టే ఈయన ఏం చేస్తాడంటే ఒక డ్రామా చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటాడు. ఎందుకు పాదయాత్ర స్టార్ట్ చేస్తే మంచిది? ఆల్రెడీ జనాలు కూడా తెలిసింది చేసిన కుంభకోణం. ఆ జనాలు కూడా మొన్న ఒకటే వేసారు బిస్కెట్, ఇప్పుడు 100 బిస్కెట్లు వేస్తారు, మొహం మీద కొడతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ ఈ నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళెవరిని వదలను, సినిమా చూపిస్తాను, పెద్ద సినిమా చూపిస్తాను, అది ఇదని మాట్లాడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండాలి అనొచ్చా? ఆడి పని అదే కదండి. కరెక్ట్గా పరిపాలించిన మనకు స్టేట్కి కావాల్సింది ఏంటి? ఒక మంచి యూనివర్సిటీస్ కావాలి, మంచి విద్య కావాలి, మంచి జాబ్స్ కావాలి, మంచి హెల్త్ యూనివర్సిటీస్ కావాలి, జనాలకు కావాల్సిన గుడ్ హెల్త్, ఫ్రీ హెల్త్ సర్వీస్ కావాలి. సో ఇలాంటి ఎప్పుడు పట్టించుకోలేదు. ఏదో నామకే వాస్తే సంవత్సరంలో ఒకసారి అమ్మఒడి పెడతాడు, వెళ్ళంగానే అక్కడ ఉండవు, ప్రజలకి సర్వీస్ ఉండదు. ఏంటంటే మళ్ళీ అమ్మ ఆరోగ్యశ్రీ ఉందని ప్రచారం చేసుకుంటారు. అంతా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దా కూడా ఇతని ఫోటో ఉంటుంది, ప్రచారం అనమాట. స్కూల్ పిల్లలు బ్యాడ్జీలు కూడా ఇతని ఉంటుంది. అంటే ఏంటి? ఓన్లీ లాస్ట్ 5 years ఇతని ప్రచారం కోసమే గవర్నమెంట్ని వాడుకున్నాడు. ఆ డబ్బులైనా సరే అన్ని పుస్తకాల్లో కూడా అతని పుస్తకాల్లో ఆయన ఫోటోలు ఉంటాయండి, ట్యాగ్ మీద ఆయన ఫోటో ఉంటుందండి. అట్లీస్ట్ బ్యాడ్జ్ కూడా అతని ఫోటో. అంటే ఏంటి? కేవలం రాజకీయం పిచ్చితో జనాల్ని ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు త్వరలో పిల్లలకి నూతన బట్టలు తీసుకురావడం అన్ని ఫ్రీగా ఇస్తా అండి. వితౌట్ ఎనీ వాళ్ళ లోగోస్ ఏదైతే స్కూల్ లోగోస్ ఉంటాయి, గవర్నమెంట్ లోగోస్ ఉంటాయి ఇస్తారు. కానీ మీరు ఎక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అన్ని ఏదైతే లాస్ట్ టైం ఇచ్చిన కార్డ్స్ అయినా ఆయన ఫోటో ఉండేది, ఏముండదు. ఓన్లీ గవర్నమెంట్ ముద్ర ఉంటుంది, అంతవరకే. గవర్నమెంట్ సింబల్ ఉంటుంది. జగన్ అంటున్నాడు Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని గవర్నమెంట్ సెక్యూరిటీ తగ్గించింది అని మాట్లాడుతున్నారు. ఊరికే ప్రజలు జనాల్లో వస్తే కొడతారని భయంతో ముందే చెప్తున్నాడు అనమాట. ఆయన ఆల్రెడీ ప్రజల్ని మోసం చేశాడు, ఇబ్బంది పెట్టారు. మైనార్టీస్కి ఏమో దులోన్ పదం కింద 50,000 ఇస్తా అని నెత్తి మీద చెయ్యేసి అబద్ధం వాదాలు చేసి జనాలు ఎక్కడ కొడతారని భయంతో సెక్యూరిటీ ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే అబద్ధం వాదాలు చేశాడుగా. మళ్ళీ ఏమో 10th క్లాస్ పాస్ అవ్వాలన్నాడుగా, మళ్ళీ ఎన్ని అడుగుతారుగా వస్తే. అందుకే బాగా బుద్ధి చెప్పారు, 11 seats ఇచ్చేసి బాగా బుద్ధి చెప్పారు. కాబట్టి ఇంకా ప్రజల్లో వస్తే ఇంకా గట్టిగా ఉండదు కాబట్టి భయపడుతున్నారు. అందుకే సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాను అనుకుంటా.